ఇప్పటి నుంచి ఇప్పటి వరకు మైక్ ఉందా? మైక్ ప్లీజ్. మీరు మీ చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు కరెంటు పోయిన తర్వాత చేసిన ఒక క్రేజీ, ఒక ఫన్నీయెస్ట్ పని ఏమైనా ఉందా? నువ్వు ఎవరిని అడుగుతున్నావో తెలిసే అడుగుతున్నావా? గన్మెన్ దగ్గర లేరు కదా అన్న? నమస్తే, గన్ను డోపలు పెట్టే ప్లీజ్, దండం పెడతా. ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు గారిని పట్టుకుని. నాగరాజు గారు ఏమనుకున్నాడు? ఆయన మనసు చాలా సున్నితం, ఇవన్నీ మీరు ఏ మనసులో పెట్టుకోవద్దు సార్, లేకపోతే మీ గన్మెన్ డిష్ అనే చేస్తారు మళ్ళీ. అంటే కరెంటు పోయిన తర్వాత చిన్న చిలిపి పనులు ఏమన్నా? మా త్రిగుణ్ చాలా చేస్తారు అనుకోండి కరెంటు పోయిన తర్వాత. ఇక్కడ సడన్ గా అడిగే వరకు అనేబుల్ టు రీకాల్. చిన్నప్పుడు ఏమన్నా? చిన్నప్పుడు దొంగతనం చేసేవాళ్ళు. దొంగతనం చేశారు? మన ఎమ్మెల్యే గారు చిన్నప్పుడు దొంగతనం చేశారు. ఏంటి, పెన్సిలా సార్? మా మమ్మీ దగ్గర కాయిన్స్ ఓ షట్! అమ్మగారు విన్నారా? సార్ దొంగతనం చేసినట్ట. ఇంటికి వచ్చినాక సార్ కొంచెం కోటింగ్. థ్యాంక్ యూ సో మచ్ సార్. బ్రో, భూతద్దం భాస్కర్ గారు భూతద్దం పెట్టి అడుగుతున్న క్వశ్చన్లు. మీరు కరెంటు పోయిన తర్వాత ఏమన్నా క్రేజీ పనులు చేశారా? క్రేజీ పనులు గట్టిగానే చేస్తుండే. యాక్చువల్లీ మా క్లాస్ రూమ్ లో ఒకరికి ఒక చాలా పెక్యులర్ వాయిస్ ఉంటుండే, వానికి ఒక హై పిచ్ లో మాట్లాడుతుండే. నాలాగా బేస్ వాయిస్? అయ్యలే, మీ దానికంటే మించిపోయే వాయిస్ అంది. ఓకే. కరెంట్ పొంగనే ఫస్ట్ అందరం పోయి వానికి వెళ్తుండే, వాడు అరుస్తాడని. అదొక డే టు డే మెమరీ అది స్కూల్లో. ఓకే ఓకే. ఎలా అరిచేవాడు? అది మీరు అరిస్తేనే బాగుంటుంది. ఇలా దానికి ఒక 10 times వేసుకోండి. ఓకే ఓకే ఓకే. ఒకసారి మైక్ ఇవ్వరా? మస్తు వేస్తుంటాడు కరెంట్. లైన్ మ్యాన్, ఫేక్ లైన్ మ్యాన్. హలో లైన్ మ్యాన్ ఎవరు? అసలు నువ్వు లైన్ మ్యాన్ అసోసియేషన్ లో పర్మిషన్ తీసుకున్నావు సినిమా చేయడానికి? మా లైన్ మ్యాన్ అన్నా మన పర్మిషన్ తీసుకున్నాడా? పర్మిషన్ లేదు మొత్తం మా లైన్ మ్యాన్, మా అసోసియేషన్ మొత్తం. సరే గాని ఆ లైన్ మ్యాన్ కాస్ట్యూమ్ ఇదిగా మా కాస్ట్యూమ్ అలా అంటే ఇప్పుడు సినిమాని కొంచెం గెటప్, ఇప్పుడు జైలు అంటే ఇట్లా జైలు కాస్ట్యూమ్ చూపించలేం కదా, ఒక చిన్న గ్లామర్ ఉండాలని అట్లా. సరే, మీరు చిన్నప్పుడు అడగను కానీ మీరు వయసులో వచ్చిన తర్వాత, అదే ఇప్పుడు వయసులో ఉన్నారు, క్రేజియస్ట్ పని కరెంట్ లేనప్పుడు, కరెంట్ పోయినప్పుడు చెప్తా. నేను అవినాష్ ఒక సినిమా షూట్ చేసిన. అదొద్దు, అడిగావు కదా, చెప్పాల్సిందే కదా. నీళ్ళేనే దాంట్లో. నేను అవినాష్ ఒక సినిమా షూట్ చేస్తున్నాం. షూట్ చేస్తుంటే సెట్ల రాత్రి షూట్ చేస్తున్నప్పుడు సెట్ల కరెంట్ పోయింది. అప్పుడు అవినాష్ ని ఎవరికి వెళ్ళిండ్రు, ఎందుకు అరిచాడో నాకు తెలియాలి. ఇప్పుడు ఆ రోజు ఏం జరిగింది, ఎలా జరిగింది? నేను తర్వాత అడుగుతా క్వశ్చన్. కొంచెం అనవసరంగా. యతీష్ గారు సార్ కాదు, మాకు ఇది తెలియాలి. అలా లైన్ మ్యాన్ తప్పించేసి ఏంటిది? ఆ రోజు యాక్చువల్లీ చాలా పుకార్లు వచ్చాయి అవినాష్ మీద. ఇన్ఫాక్ట్ చెప్పు, మొత్తం చెప్పు, అన్ని ఏం చేసాం, క్యారీవాన్ అన్ని చెప్పు. సో క్యారవాన్ లో నుంచి ఎందుకు సౌండ్ వచ్చింది కరెంట్ పోయినప్పుడు? లైన్ ఆయనే కట్ చేసేసుకుని ఉంటారు కూడా. ఎదుగో లైన్ అండి, లైన్. ఓకే ఓకే. చేతిలో ప్లేయర్ కూడా పట్టుకుని వచ్చాడు. క్యారవాన్ లో జరిగింది ఏంటి? ఈ రోజు హెడ్లైన్ తమ్నైల్ పెట్టుకోండి. ముక్క అవినాష్ క్యారవాన్ లో కరెంట్ పోయినప్పుడు చేసిన కసముసా. కసముసా? నాతో పాటు నువ్వు ఉన్నావు కదా. మొత్తం ఒక్కరుగా సార్, ఇద్దరం కలిసే చేసాం. థ్యాంక్ యూ. బట్ థ్యాంక్ యూ అవినాష్. ఈ సినిమాలో నువ్వు చేయకపోయినా నా కోసం వచ్చి చేసినావు. ఐ లవ్ యూ. ఈ సినిమా నేను చేశాను కదా. ఏంటి? నాకు కన్నడ రాదు కానీ తెలుగులో డబ్బింగ్ చెప్పా. ఇప్పుడు అది ఉంది కదా, కరెంటు నిచ్చెన ఉంది కదా, దానికి నువ్వే డబ్బింగ్ చెప్పినావా? నిచ్చెనక లేదా వెనకాల ఉన్న పిట్టక? నేను వెనకాల ఉన్న పిట్టక నేనే డబ్బింగ్ చెప్పా. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. నాకు కన్నడ సరిగా రాదు. ಹೇಗಿದ್ದೀರಾ, ಚೆನ್ನಾಗಿದ್ದೀರಾ, ಊಟ ಆಯ್ತಾ, అవి తప్ప నాకేం రావు సార్. యతీష్ గారు చాలా మంచి సినిమా లైన్ మ్యాన్ మా మీద ఒక సినిమా తీశారు. అంటే జనాలు నిజం లైన్ మ్యాన్ నేను అనుకునేవాడు, జస్ట్ ఆర్టిస్ట్ నేను. సార్, మీరు పవర్ కట్ అయినప్పుడు మీ ఇంట్లో కానీ బయట ఫ్రెండ్స్ ఇంట్లో కానీ ఏమన్నా క్రేజియస్ట్ థింగ్ ఏమైనా చేశారా మీరు? అది చెప్పేసండి. అది అదొద్దా? ఓకే. కాలేజ్ డేస్ లో బంక్ కొట్టేవాళ్ళు ట్యూషన్స్ అంతా. అది ఇంటికి ఫోన్ పోయేది అనేసి ఓకే, ఫోన్ లైన్ తో కరెంట్ లైన్ కట్ చేసేవాడు. ఫోన్ లైన్ తో కరెంట్ లైన్ కట్ చేసేవాడు. ఓహో, ఇంటికి ఫోన్ వస్తుంది. అమ్మా, ఐడియా మాకు రాలేదు సార్. ఎంత కష్టపడాల్సి వచ్చింది బంక్ కొట్టడానికి. అయ్యో, ఫోన్ వస్తుంది. మీరు ఆ రోజు బంక్ కొట్టారు కాబట్టి ఈరోజు లైన్ మ్యాన్ సినిమా తీశారు సార్. అలా ఎన్ని బంకులు కొట్టారు మీరు మొత్తం? అదే 90% అదే. అదేనా? సూపర్. థ్యాంక్ యూ. ఏమండి?